హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు మన ఇన్స్పిరేషనల్ కోట్ ఏంటనే చూద్దాం. చూడండి, రోజు మనకి పొద్దున్నే రెండు చాయిస్లు ఉంటాయి. ఒకటి పడుకొని మన డ్రీమ్స్ గురించి కళ్ళకంటాం. డ్రీమ్ అంటేనే కళ, మళ్ళీ కళ్ళకంటున్నాం అంటే ఏంటి అంటే ఇన్ జనరల్గా మనం చెప్పే వర్డ్ ఏంటి, డ్రీమ్. కళ అంటే నీ కళ ఏంటి అంటే గోల్ అని కదా, ఆ మీనింగ్లో మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. సో మన గోల్స్ గురించి కలకంటూ పడుకోవడం ఒక చాయిస్ అయితే, ఇంకో చాయిస్ ఏంటి, లేసి వాటి గురించి ప్రయత్నం చేయటం అన్నది ఇంకో చాయిస్. సో అయితే ప్రతి వాళ్ళు సాధారణంగా మనకి జనవరి 1కో లేకపోతే ఒక రెజల్యూషన్ తీసుకుంటాం మనం. ఇక నుంచి డైలీ పొద్దున్నే 4ంటికి లేగాలి, 3ంటికి లేగాలి, 5ంటికి లేగాలి అని 2 రోజులు అలారం పెడతాం. 3వ రోజు నుంచి అది నొక్కేసి పడుకుంటాం. సో అలా కాకుండా మనం ఒక 5-6 రోజులు కనుక కరెక్ట్గా మనం అలా చేయగలిగినట్లయితే కనుక ఏదైనా కూడా 24 డేస్ పడుతుందంటారు మన బాడీకి. ఏదైనా ఒక కొత్త సిస్టమ్ అడాప్ట్ చేసుకోవడానికి 24 డేస్ కంటిన్యూషన్గా చేసామనుకోండి, ఆటోమేటిక్గా అది మనకు అలవాటు అయిపోతూ ఉంటుంది అంటారు. చూడండి, మండల దీక్ష అని కూడా అవి కూడా చేపిస్తూ ఉంటాం కదా మనం. దీక్షల్లో సాధారణంగా 24 రోజులు, 40 రోజులు అలా ఉంటాయి. ఎందుకంటే అవి ఎందుకు పెడతాయంటే వాడి ఉద్దేశం ఏంటి, 40 రోజులు మీరు మాలేసుకున్న తర్వాత 41వ రోజు నుంచి అది తీసేసి మీకు కావాల్సినట్టు చేయమని కాదు. యాక్చువల్గా ఆ 40 రోజుల పాటు ఒక సిస్టమ్కి మీరు అడాప్ట్ అయినట్లయితే కనుక ఆటోమేటిక్గా మీ బాడీ ఇక నుంచి దాన్నే కంటిన్యూ చేస్తుంది. కానీ మనం ఏం చేస్తాం, 40 రోజులు అయిపోయిన తర్వాత దీక్ష అయిపోయిందని చెప్పి మనం మానేసి మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటాం. మన యాక్చువల్గా మన పూర్వీకులు మనకు పెట్టిన సిస్టమ్ దేనికంటే 24 రోజులు సైంటిఫిక్గా చెప్తున్నారు, కానీ 40 రోజులు అన్నది చాలా బెటర్. అది చేస్తే కనుక ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 24 డేస్, లేకపోతే కొంతమందికి ఇంకా చాలా ఫాస్ట్గానే సింక్ అవుతుంది. ఒక 1 వీక్ 10 డేస్ మీరు అలారం పెట్టి పడుకున్నారు అనుకోండి, తర్వాత నుంచి నెక్స్ట్ డే నుంచి మీకు అసలు అలారంతో పని ఉండదు. బాడీ అలారమే ఆటోమేటిక్గా మనం వేకప్ చేయడం అనేది జరుగుతుంది. సో ఏం చేద్దాం, ఇక్కడి నుంచి పడుకొని కళ్ళ కనకుండా వాటి గురించి లేచి ఆ గోల్స్ని సాధించడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇక మన టాపిక్ వస్తే ఫోటోషాప్. నిన్న ఫోటోషాప్ గురించి స్టార్ట్ చేశాం కదా. ఈరోజు అసలు ఆ ఫోటోషాప్ని ఎలా స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలంటే స్టార్ట్ మెనూ మీద క్లిక్ చేయండి. ఓకే, స్టార్ట్ మెనూ ఇది విండోస్ 11 కాబట్టి ఇక్కడ ఎన్విరాన్మెంట్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. మీ సిస్టమ్స్లో విండోస్కి ప్రెస్ చేయగతోటి ఇటు లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఇక్కడ క్లిక్ చేయగతోటి ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ వన్ ఏమంటున్నాడు, టైప్ ఫోటోషాప్. స్టార్ట్ మెనూ మీద క్లిక్ చేసేసి డైరెక్ట్గా ఇక్కడ ఫోటోషాప్ అని చెప్పి టైప్ చేయండి. ఇక్కడ ఎప్పుడైతే స్టార్ట్ మెనూ క్లిక్ చేసామో సెర్చ్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మనకి ఈ ఏరియాలో ఈ సెర్చ్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ మనకు కావాల్సిన ఓన్లీ ఫోటోషాప్ అనే కాదు, ఏ అప్లికేషన్ అయినా కూడా సేమ్ మనం అంతే కదా చేసేది. సో ఇక్కడ ఫోటో అని కొట్టంతో దాని రెలవెంట్ ఆప్షన్స్ అన్నీ వచ్చినాయి. ఫోటోషాప్ 7 ఒకటి, ఫోటోషాప్ 2021 ఒకటి. సో ఇక్కడ మనకి ఆల్రెడీ మనం నిన్న చెప్పుకున్నాం, ఫోటోషాప్ అడ్వాన్స్డ్ వెర్షన్స్, సిఎస్ వెర్షన్స్ వద్దు, నేర్చుకునేటప్పుడు కన్వీనియంట్గా ఈజీగా ఉండాలంటే కనుక ఫోటోషాప్ 7 అని చెప్పి చెప్పుకున్నాం. సో ఈ ఫోటోషాప్ 7 అని చెప్పి ఇలా క్లిక్ చేసిన మనకి ఇది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఏంటంటున్నాడు, రన్ బాక్స్లోకి వెళ్ళి రన్ బాక్స్ ఓపెన్ చేయాలంటే ఏంటి, విండోస్లో ఎప్పుడైనా కూడా ఒక అప్లికేషన్ ఓపెన్ చేయాలంటే 2 మెథడ్స్. ఒకటి స్టార్ట్ మెనూలో డైరెక్ట్గా సెర్చ్ మెనూ, స్టార్ట్ మెనూ క్లిక్ చేసిన తర్వాత సెర్చ్లో టైప్ చేయడం ఒకటి, లేదా మీకు ఎగ్జాక్ట్గా ఆ అప్లికేషన్ యొక్క ఎగ్జిక్యూటబుల్ ఫైల్ నేమ్ మీకు ఐడియా ఉంది అనుకోండి, డైరెక్ట్గా విండోస్ R కొట్టేసి ఆ నేమ్ కొట్టేయండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోషాప్. సో ఇక్కడ ఫోటోకి షాప్కి స్పేస్ ఇచ్చి కొడితే మళ్ళీ పనిచేయదు. ఓకే, సో ఎగ్జిక్యూటబుల్ ఫైల్ నేమ్ ఏంటంటే ఫోటోషాప్ అని చెప్పి ఏమాత్రం స్పేస్ లేకుండా ఉంటుంది. మీకు అది ఐడియా ఉన్నట్లయితే కనుక కరెక్ట్గా అది టైప్ చేస్తే డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. సో సెర్చ్లోకి వెళ్తే చాలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కనబడుతూ ఉంటాయి. కానీ ఇలా కాకుండా ఎగ్జాక్ట్గా మనకి కావాల్సిన అప్లికేషన్ పేరు తెలుసు అనుకోండి, ఆ అప్లికేషన్ పేరు కరెక్ట్గా టైప్ చేసేస్తే ఆటోమేటిక్గా ఫోటోషాప్ ఓపెన్ అవుతుంది. సో ఇది ఫోటోషాప్ ఓపెన్ అయిన తర్వాత మనకు వచ్చిన ఫస్ట్ స్క్రీన్. సో ఇప్పుడు దీని ఎన్విరాన్మెంట్ ఏంటనో చూద్దాం. ఇక్కడ వీడు ఏమేమి వేస్తున్నాడు, ఒకటి టైటిల్ బార్ అన్నాడు, 2 మెనూ బారు, ఆప్షన్స్ బారు, టూల్స్ బారు, స్టేటస్ బారు, డాక్యుమెంట్ ఏరియా, అదర్స్ మెనూస్, ఇలా రకరకాల ఆప్షన్స్ అన్ని చూపిస్తున్నాడు కదా. ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్కటి చెక్ చేసుకుంటా వద్దాం.
చూడండి ఇక్కడ ఈ ఫస్ట్ మీరు ఓపెన్ చేయడంతో ఇక్కడ ఉండేది అడోబ్ ఫోటోషాప్ అని చెప్పి డిస్ప్లే అవుతుంది కదా, టైటిల్ మీ విండో యొక్క టైటిల్ని డిస్ప్లే చేస్తుంది కాబట్టి దీన్ని టైటిల్ బార్ అన్నాం. రెండోది మనకు కావాల్సిన మెనూస్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఫైల్ మెనూ, ఎడిట్ మెనూ, ఇమేజ్ లేయర్, ఒక్కొక్క ఆప్షన్కి అంటే ఫైల్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ చేయడానికేమో ఒక కొత్త ఫైల్ని క్రియేట్ చేయాలి, న్యూ ఒక కొత్త ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్ని ఓపెన్ చేయాలి, ఓపెన్ అంటే దాని రెలవెంట్ ఫైల్స్ అన్ని దాని రెలవెంట్ కమాండ్స్ అన్నీ కూడా ఈ మెనూలో ఉంటాయి. అదేవిధంగా ఎడిటింగ్కి సంబంధించిన రెలవెంట్ ఇవన్నీ ఇక్కడ, ఇమేజ్కి సంబంధించినవి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క మెనూలో ఇలా వస్తూ ఉంటాయి. సో దీన్ని ఏమంటున్నాం, మెనూ బార్ అంటున్నాం. నెక్స్ట్ వన్ ఇక్కడ ఆప్షన్స్ బార్ అని ఉంటుంది. ఈ చూడండి ఇక్కడ ఈ ఆప్షన్స్ బార్ గురించి చెప్పుకునే ముందు ఇక్కడ ఈ టూల్ బాక్స్ అన్నాడు కదా, ఈ టూల్ బాక్స్ గురించి చెప్పిన తర్వాత అప్పుడు మనం ఈ ఆప్షన్స్ బార్ గురించి చెప్పుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కొద్దిగా అలవాటు అవ్వడం కోసం ఒక కొత్త ఫైల్ ఒకటి తీసుకుందాం. ఫైల్ మెనూలోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి మనకు కావాల్సిన ఫైల్ ఒకటి ఏదో ఒకటి తీసుకోండి. సాధారణంగా ఇక్కడ మీకు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే ఫోటోషాప్లో సైజ్ ఏ సైజ్ కావాలి, మీరు ఒక ఏ4 పేపర్ మీద ప్రింట్ తీయడానికి మీరు డిజైన్ చేసుకుంటున్నారా, లేదా ఒక మ్యాక్సీ పేపర్ 4x6 అంటాం, అంటే ఫొటోస్ అయ్యి ప్రింట్ చేసినప్పుడు మ్యాక్సీ పేపర్స్ అయ్యి అంటారు కదా, ఐడియా ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మ్యాక్సీ ఫోటో పేపర్, మనం పాస్పోర్ట్ ఫొటోస్ అవి ప్రింట్ తీసేస్తూ ఉంటాం చూసారా, ఆ సైజులో ఉంటుంది ఇది. 4x6 ఇంచెస్లో ఉంటుంది. ఓకే, అదేవిధంగా లేకపోతే ఏ4 పేపర్ అంటే మనకి జనరల్గా జిరాక్స్లో అయితే చేస్తుంటాం కదా, మీ లాంగ్ నోట్ బుక్స్ అవి కూడా ఉండే సైజు ఇదే. సో ఇక్కడ మీరు ఏ పేపర్ మీద తెస్తున్నారు, లేకపోతే ఏదైనా ఒక ఫ్లెక్స్ డిజైన్ చేయబోతున్నారు. సో ఆ ఫ్లెక్స్కి ఫ్లెక్స్ అంటే ఇక్కడ వేరు వేస్తున్నాడు, ఆ ఫ్లెక్స్ కాదు కదా, ఫ్లెక్స్ డిజైన్ ఇలాంటిది ఏదో ఒక ఫ్లెక్సీని డిజైన్ చేయాలి. దీని సైజ్ ఎంత కావాలి మనకి అన్నది ఇక్కడ డిఫైన్ చేస్తుంది. అంటే ప్రీసెట్స్ అన్నీ కొన్ని ఉంటాయి, కొన్ని ఇందులో వాటిలోంచి మీకు ఏదన్నా కావాలంటే ఆ ప్రీసెట్ సైజుని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సాధారణంగా మనకి ఏ4 ఒకటి రెగ్యులర్గా వాడతాం మనం. అదేవిధంగా నెక్స్ట్ వన్ చిన్న ఫొటోస్ అయితే తీయడానికి 4x6 ఇలాంటివి రెగ్యులర్గా వాడుతూ ఉంటాం. అలాగా మీకు ఏదన్నా ఒక వేరే సైజ్ కావాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫ్లెక్సీ ఒకటి చేయాలి అనుకున్నాం. సో ఫ్లెక్స్ చేయాలంటే కనుక అక్కడ ఏం చేయాలి, 6 ఇంచెస్ ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి, మీకు సరిపోలేదు కాబట్టి మనకి 6 feet కావాలనుకోండి, ఇక్కడ ఇంచెస్లో ఇస్తాడు. అప్పుడు మీరు ఫీట్లోకి కన్వర్ట్ చేయడం ఎలా, 6 × 12 కదా, ఒక ఫీట్కి ఎన్ని ఇంచెస్, 12 కదా. సో అప్పుడు 72 ఇంచెస్ ఇంటూ 48, 6 × 4 అడుగులు అనుకున్నాం అనుకోండి. ఒక ఫ్లెక్స్ మీకు ఏం కావాలని చెప్తున్నాం, 6 అడుగులు వెడల్పు, 4 అడుగులు పొడవు కావాలన్నాం. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఇక్కడ ఇంచెస్, సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్, పాయింట్స్, కాలమ్స్ ఇలా ఇచ్చాడు తప్పితే మనకి కావాల్సిన ఫీట్ ఇవ్వలేదు. సో మీరేం చేస్తారు, ఫీట్ని ఇంచెస్లోకి కన్వర్ట్ చేయడానికి ఫీట్ టు ఇంచెస్ ఇక్కడ కొట్టండి. ఆటోమేటిక్గా ఓన్లీ ఫీట్ టు ఇంచెస్ అని కాదు, ఏదన్నా ఒక సిస్టమ్ని ఇంకో సిస్టంలోకి కన్వర్ట్ చేయాలంటే సెంటీమీటర్స్ని ఇంచెస్ని సెంటీమీటర్స్ కన్వర్ట్ చేయాలంటే మనకు గూగుల్ ఉన్నాడు కదా, ఎలాంటి అయినా యూజ్ చేస్తాడు కదా. సో సింపుల్గా మీరు దాన్ని కరెక్ట్ వేలో, ప్రాపర్ వేలో అని పిలిస్తే ఆటోమేటిక్గా ఏదైనా వచ్చేస్తుంది. అంటే సెర్చ్ స్ట్రింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఆ సెర్చ్ స్ట్రింగ్స్ కరెక్ట్గా కొడితే మనకు కావాల్సిన ఐటమ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఫీట్ని ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, ఇదే సెర్చ్ స్ట్రింగ్ ఉందనుకోండి, ఎంత కొట్టక. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఏం కొట్టాం మనం, ఫీట్ టు ఇంచెస్ అని చెప్పి సింపుల్గా కొట్టాం. కొంతమంది ఏం కొడతారంటే హౌ టు కన్వర్ట్ ఫీట్స్ టు ఇంచెస్, ఇంత లెంత్గా కొట్టకల్లా. ఓకేనా, సింపుల్గా ఫీట్ టు ఇంచెస్ అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి 1 feet యొక్క 1 feet అంటే అంత 12 inches అన్నాడు. మనకి ఇక్కడ ఫీట్స్ అన్నవి లేవు కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఇదంటే సాధారణంగా మనకు తెలుసు, 1 అడుగుకి 12 అంగుళాలు అన్నది ప్రతి వాళ్ళకి తెలుసు కాబట్టి నో ప్రాబ్లం. తెలవని ఏమన్నా ఉంటే ఆ విధంగా మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు అన్నది ఒక ఐడియా కోసం అది. ఓకే, సో ఇక్కడ మనం 6 అడుగుల ఫ్లెక్స్
6 అడుగులు ఒక ఫ్లెక్సీ కావాలనుకుంటున్నాం. ఆ ఫ్లెక్సీ యొక్క సైజ్ ఎంత అని చెప్తున్నాం, 6 అడుగులు. నిలువేమో 4 అడుగులు కావాలని చెప్తున్నాం. సో ఇక్కడ మీరు 6 అడుగులు కాబట్టి 6 × 12 72, అదేవిధంగా 4 × 12 48 ఇచ్చాం. బట్ ఇక్కడ రెజల్యూషన్ అన్నది 72 ఇవ్వాలి. అదేవిధంగా మోడ్ RGB కలరు CMYK అని ఉంటాయి. సో ఇక్కడ మనకి ఫ్లెక్సీ ప్రింటింగ్ అలాంటివి తీసేటప్పుడైతే CMYK, మీ ప్రింటర్స్లో ప్రింట్అవుట్ తీయాలి అంటే కనుక RGB ఉండాలి. అదే మీరు రెజల్యూషన్కి వచ్చేప్పటికి ఇక్కడ 200 రెజల్యూషన్ జనరల్ A4 సైజ్ పెట్టుకున్నారు అనుకోండి, 200 రెజల్యూషన్ చాలు జనరల్ ప్రింట్స్కి. ఓకే, అదే ఫ్లెక్స్కి వచ్చేప్పటికి ఎప్పుడైతే మీరు ఇంత ఎక్కువ స్పాన్లో ఇచ్చారో, ఏమని చెప్పాం, ఫ్లెక్సీ 72 ఇంచెస్ తీసుకుంటున్నాం అంటే 6 అడుగులు తీసుకున్నాం. ఓకే, ఇక్కడేమో 48 4 అడుగులు తీసుకున్నాం. ఇప్పుడు మీరు 300 రెజల్యూషన్లో పెడితే చాలా ఎక్సీడ్ అయిపోతుంది దాని యొక్క ఫైల్ సైజు. మనకి జనరల్గా ప్రింటింగ్ అక్కడ 72 DPIలో సరిపోతుంది. ఓకే, సో 300 ఇస్తే ఏమవుతుందంటే ఫోటోషాప్లో లేయర్స్ ఎఫెక్ట్స్, చాలా నెంబర్ ఆఫ్ లేయర్స్ క్రియేట్ చేస్తాం. ఇమేజ్ ఎక్కువ, ఏదోవరకు మీరు నేర్చుకున్న MS వర్డ్ కానీ నోట్ ప్యాడ్ లేకపోతే ఎక్సెల్ ఇలాంటి మెమరీ చాలా తక్కువ కన్జ్యూమ్ చేస్తాయి. బట్ ఫోటోషాప్ అన్నది అలా కాదు, చాలా ఎక్కువ మెమరీని ర్యామ్ని కన్జ్యూమ్ చేస్తుంది. సో సాధారణంగా మీ సిస్టమ్ ఏదో 2GB 4GB ర్యామ్లో ఉన్న సిస్టమ్స్లో ఎక్కువ లేయర్స్ ఉన్న ఫోటోషాప్ వర్క్ చేయాలంటే కష్టం. మినిమం 8GB 16GB అలాంటివి వేస్తే చాలా ఫాస్ట్గా MS వర్డ్ ఎంత ఫాస్ట్గా పనిచేస్తుందో ఎక్సెల్ MS వర్డ్ అంత రేంజ్లో ఫాస్ట్గా పనిచేస్తాయి. అలాగే జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. మీకు 2GB సిస్టమ్ ఉందనుకోండి, దాంట్లో వర్డ్ ఓపెన్ చేయండి. వర్డ్కి ఏంటి WinWord టక్మన్ ఓపెన్ అవుతుంది. వేరే ఫోటోషాప్ ఓపెన్ చేయండి, అది ఇక్కడంటే నా సిస్టమ్ 16GB కాబట్టి టక్మన్ అలా ఓపెన్ అయిపోయింది. కానీ మీ సిస్టమ్స్లో 2GB 4GB 8GB అలా ఉన్న సిస్టమ్స్ ఏమన్నా ఉంటే కనుక వాటిలో ఆ డిఫరెన్స్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వర్డ్, నోట్ ప్యాడ్, పెయింట్ బ్రష్, ఎక్సెల్ ఓపెన్ అయినంత స్పీడ్గా ఫోటోషాప్ ఓపెన్ అవ్వదు. ఓకే, సో మీ ర్యామ్ అన్నది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి జనరల్ సిస్టమ్స్లో. ఓకే, హై రేంజ్ సిస్టమ్ని మీరు అడాప్ట్ చేయగలిగితే కనుక నో ప్రాబ్లం, అది వేరే సంగతి. అయితే తక్కువ మెమరీ ఉన్న సిస్టమ్స్లో మీరు చాలా జాగ్రత్తగా ఈ రెజల్యూషన్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. అలా అని చెప్పి నా దాంట్లో మెమరీ తక్కువ ఉందని మరీ 10 రెజల్యూషన్ అలా పెడితే క్వాలిటీ అస్సలు రాదు. మినిమం 72 DPI అనేది కామన్గా మనకి సరిపోతుంది. ఇది ఫ్లెక్సీస్కి సంబంధించి. సో ఇక్కడ జస్ట్ మినిట్, ఇప్పుడు దాకా మనం ఓకే మనం చూసిన టాపిక్స్ ఏమేంటి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లెక్స్ ప్రింటింగ్కి ఇవ్వటానికైతే కనుక రెజల్యూషన్ ఎంత ఇవ్వాలని చెప్పాము. ఇక్కడ రెండు టాపిక్స్. ఒకటి ఇంచెస్, ఎన్ని ఇంచెస్ అన్నది. అదేవిధంగా ఇంచెస్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, 4 to 12 ఇంటూ ఎన్ని అడుగులు అయితే అన్ని అడుగులు. మీకు 12 ఇంటూ ఫీట్, మీకు ఎన్ని ఫీట్స్ కావాలనుకుంటే అన్ని ఫీట్స్ని వేస్తే కనుక ఇంచెస్లో కన్వర్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటి, రెజల్యూషన్. ఈ రెజల్యూషన్ వచ్చేప్పటికి ఎంత ఉండాలని చెప్తున్నాం, 72. ఓకే, ఇంకో టాపిక్ ఏం చెప్తున్నాం, కలర్ మోడ్. ఇక్కడ చూడండి, ఈ కలర్ మోడ్ ఉంది కదా, RGB CMYK. సో కలర్ మోడ్ ఇది CMYKలో ఉండాలి. ఓకే, సో ఈ 3 పారామీటర్స్ మీరు చెక్ చేసుకోవాలి. ఇంచెస్ అనేది మీకు ఎన్ని అడుగులు కావాలనేది 12తో మల్టిప్లై చేసి ఆ ఇంచెస్ వేయాలి. రెజల్యూషన్ ఏమో 72లో పెట్టుకోవాలి. కలర్ మోడ్ ఏమో CMYK. అదే జనరల్ A4 ప్రింట్స్ చాలు అనుకున్నాం మనం. A4 ఫోటో ప్రింట్ ఇలాంటి A4 కానీ A4 ఆర్ మ్యాక్సీ సైజ్ ఫోటో ప్రింట్స్ అవి కావాలి, లేకపోతే ఎలాంటి. సో సేమ్ ఎక్కడ కూడా ఏ టాపిక్స్, ఇంచెస్, రెజల్యూషను, ఏ టాపిక్స్ చూస్తాం. అయితే ఇక్కడ వచ్చేప్పటికి ఇంచెస్ అనేది ప్రీడిఫైన్డ్ సరిపోతుంది మనకి.
ప్రీ డిఫైన్డ్ అంటే ఆల్రెడీ వాడు A4 కానీ మ్యాక్సీ కానీ అలా ఇచ్చేస్తాడు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి, చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి మీకు. 4x6 ఉంది, అదేవిధంగా A4 ఉంది, A3 ఉంది. A3 అంటే పెద్ద చార్ట్ ఉంటాయి కదా, చార్ట్ సైజ్. సాధారణంగా జనరల్ ప్రింటర్స్ ఆ సైజు రావు. సో అదొకటి. నెక్స్ట్ సో అలా ప్రీ డిఫైన్డ్ తీసేసుకుంటే సరిపోతుంది. రెజల్యూషన్ మాత్రం ఇక్కడ ఎంత ఉండాలి, 200 ఉండాలి. అదేవిధంగా కలర్ మోడ్ ఇక్కడ జనరల్ ప్రింటర్స్లో మీరు ఫ్లెక్స్ ప్రింటర్స్లో అట్లానో లేదా ఆఫ్సెట్ ప్రింటర్స్లోనో పెట్టుకునేటప్పుడు అయితే కలర్ మోడ్ CMYKలో ఉంచుకోండి. వేరే ఇక్కడ జనరల్ మీ ప్రింటర్స్లోకి అయితే కనుక RGB మోడ్ అన్నది కలర్ మోడ్ అన్నది RGB సరిపోతుంది. కలర్ మోడ్ ఏంటిది, RGB అంటే ఏంటి, రెడ్, గ్రీన్, బ్లూ. CMYK అంటే సియాన్, మెజెంటా, ఎల్లో, బ్లాక్. అంటే ఏదైనా ఒక ప్రింట్అవుట్ తీయాలి అంటే కనుక 2 రకాల మోడ్స్ ఉంటాయి మనకి. ఒకటి రెడ్, గ్రీన్, బ్లూ వాడే ప్రింటర్స్ కొన్ని ఉంటాయి. అలాగంటే ఇంకా డీటెయిల్డ్ ప్రింటింగ్, ఇంకా క్వాలిటీ ప్రింటింగ్ రావాలి అంటే కనుక అందులో సియాను, మెజెంటా, ఎల్లో, బ్లాక్ అలా అన్ని రకాలు వేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మీకు RGB ప్రింటర్స్ CS చూడండి, ఇందులో ఈ CMYK ఇది ఓకే. మొత్తం 4 రకాల కలర్స్ ఇచ్చాడు. సియాను, ఎల్లో, మెజెంటా, బ్లాక్కి B అని ఇవ్వకుండా K అని ఇస్తాడు. దట్స్ వై దాన్ని CMYK అంటాడు. బట్ ఇప్పుడు వచ్చే ప్రింటర్లన్నీ కూడా ఇలా ఉన్నాయి. ఈ CMYK 4 కలర్స్ వాడతారు. ఇక్కడ చూడండి, ఇది బ్లాక్ ఇంక్ ఫిల్ చేసుకుంటాం. ఇక్కడేమో ఈ మిగతా 3 ఇంక్స్ ఫిల్ చేసుకుంటాం. సో ఈ ప్రింట్అవుట్లో ఎలాంటి ప్రింటర్స్లో ప్రింట్ తీసేటప్పుడు అయితే మీరు CMYK పెట్టుకోండి. రెగ్యులర్ ప్రింటర్స్లో, ఓల్డ్ మోడల్ ప్రింటర్స్లో పెట్టుకునేటట్టయితే కనుక RGB అనేది ప్లేస్ చేసుకోండి. సో అక్కడ మీకు ఆ ప్రింటర్ మోడ్ అలా సెలెక్ట్, మీరు ఇచ్చే ప్రింటర్ మోడ్ని బట్టి మనకి కావాల్సిన సెట్టింగ్ మార్చుకుంటాం. ఓకే. సో ఈ టాపిక్ అంతా మనం అసలు ఎక్కడి నుంచి వచ్చాము మనం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఈ మెనూ బాక్స్ గురించి చెప్పుకోవడానికి మనం న్యూ అన్నది తీసుకుందాం. ఒక ఫైల్ అని చెప్పుకుంటా టాపిక్ డైవర్ట్ అయింది మనకి. సరే, ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్. అసలు మన ఎన్విరాన్మెంట్ గురించి చెప్పుకోవాలి అంటే మనకు ఒక ఫైల్ కావాలి కాబట్టి ఆ ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలి, ఆ క్రియేట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన కేర్ ఏంటి అన్నది చెప్పుకున్నాం. సో ఇక్కడ ఇంకోటి ఇంకోటి కింద ఇక్కడ కంటెంట్స్ అని ఉంది కదా, వైటా, బ్యాక్గ్రౌండా, ట్రాన్స్పరెంటా అన్నది. బ్యాక్గ్రౌండ్ వైట్గా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను A4 సైజ్ అనేది ఒకటి తీసుకొని 200 రెజల్యూషన్ తీసుకున్నాను, వైట్ ఇచ్చాను. ఇది వైట్ బ్యాక్గ్రౌండ్తో ఉంది. ఇంకోటి చూడండి, డిఫరెన్స్ CMYK తీసుకున్నాను. డిఫరెన్స్ ఏముంది, ఏం లేదు కదా అనిపిస్తుంది కదా. కానీ ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పైన ఈ విండో టైటిల్ బార్ మీద చూసినట్లయితే కనుక ఇక్కడ మీకు RGB అని క్లియర్గా ఇచ్చాడు కదా. అదే వెరస్ ఇక్కడ CMYK అని చెప్పి వచ్చింది చూడండి. సో అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ న్యూలోకి వెళ్ళాక ట్రాన్స్పరెంట్ తీసుకుని A4 తీసుకుందాం. మళ్ళీ A4 తీసుకొని 200 ట్రాన్స్పరెంట్ పెట్టాం. ఓకే. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా ప్లైన్ వచ్చేస్తుంది. ఓకే. సో ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ A4 resolution 200 వైట్ వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చాను నేను. చూడండి ఇక్కడ రెడ్ వచ్చింది కదా. ఇప్పుడు
అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ని ఫిల్ చేయాలి అంటే కనుక బ్యాక్గ్రౌండ్ కలర్ అన్నది తీసుకొని అది చేసుకుంటాం. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా మారాలి అన్నది ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ రెండు ఉంటాయి. ఇది ఏ కలర్ ఎలా మారాలి అన్నది నెక్స్ట్ క్లాసెస్లో మీకు వస్తుంది. సో అప్పుడు చూద్దాం. ఇప్పటికే టాపిక్ డివైడ్ అయిపోయింది, మన యాక్చువల్ టాపిక్ నుంచి కొద్దిగా పక్కకు వచ్చాం. ఓకే, సో ఇది మనకి న్యూ ఫైల్ తీసుకున్నప్పుడు వచ్చే సిస్టమ్. ఇక్కడ A4 తీసుకుంటే కనుక ఇలా ఉంది కదా. ఇప్పుడు 4x6 తీసుకొని చూడండి. 4x6లో 200 వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. సో మీకు ఈ రెండు స్క్రీన్స్ చూడటానికి ఒకేలాగా ఉన్నాయి కదా. ఇది 4x6 లేకపోతే A4 అన్నది ఎలా తెలుస్తుంది? అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ సాధారణంగా మీరు న్యూ ఫైల్ తీసుకున్నప్పుడు ఇలా వచ్చింది అనుకోండి, ఫుల్ స్క్రీన్ ఎఫ్ కొట్టేయండి, ఆటోమేటిక్గా ఫుల్ స్క్రీన్ నుంచి నెక్స్ట్ మళ్ళీ మోడ్స్ మారుతూ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మీకు ఈ మోడ్ వచ్చేదాకా ఫుల్ స్క్రీన్ ఇస్తే ఫస్ట్ ఏమో ఇలా గ్రే లేఅవుట్ వచ్చింది, ఎఫ్ కొడితే మళ్ళీ ఎఫ్ కొడితే ఏమో బ్లాక్ లేఅవుట్ వచ్చింది. అంటే మనం ఫోకస్డ్గా వర్క్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ మోడ్స్ మార్చుకుంటాం. అలాగంటే మిగతా అన్ని విండోస్, మిగతా అన్ని మెనూస్ ఇవన్నీ కనపడాలి అనుకున్నప్పుడు జనరల్గా మళ్ళీ అదే ఎఫ్ స్విచ్ అవుతూ ఉంటుంది. వేరు కమాండ్స్ ఏమి ఉండవు, జస్ట్ ఒక ఎఫ్ కొట్టాం అనుకోండి, ఫస్ట్ ఏమో ఈ మోడ్లో ఇలా డిస్ప్లే అయింది గ్రే మోడ్లో, తర్వాత బ్లాక్ మోడ్ ఇలా డిస్ప్లే అయింది, తర్వాత మళ్ళీ అన్నీ ఇలా డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇది స్విచ్ అవుతూ ఉంటుంది. సో జస్ట్ ఎ మినిట్. ఓకే, ఫోటోషాప్ షార్ట్ కట్స్ దాంట్లో రాసుకుంటూ వద్దాం మనం. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఏమని ఇచ్చాం, ఇంతకుముందు వాడింది అంటే Ctrl+N, దీనికి ఇది న్యూకి. నెక్స్ట్ ఇప్పుడు ఎఫ్ ఫుల్ స్క్రీన్ మోడ్, స్విచ్ టు డిఫరెంట్ మోడ్స్, స్విచ్ టు డిఫరెంట్ మోడ్స్. ఒకటి ఫుల్ స్క్రీన్ కానీ లేకపోతే స్క్రీన్ విత్ మెనూస్. ఓకే, సో ఇక్కడ మీరు ఫుల్ స్క్రీన్ ఇచ్చినట్లయితే కనుక ఈ మెనూస్ని డిస్ప్లే చేయాలి, ఆఫ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ పక్కనున్న మెనూస్ ఇవన్నీ కూడా ట్యాబ్కి కొట్టాలి. ఓకే, సో to turn on or off the menus ఏం చేయాలి, ట్యాబ్ వాడండి, యూస్ ట్యాబ్. సో ఇక్కడ ఈ ఫుల్ స్క్రీన్ మోడ్ పెట్టుకున్నాను. ఇప్పుడు పక్కన నాకు మిగతా విండోలో ఇక్కడ ఇలా వర్క్ చేస్తున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది, కన్వీనియంట్గా ఉంటుందా వర్కింగ్ ఎన్విరాన్మెంట్? ఏదైనా ఫోకస్డ్గా ఒక వర్క్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఇటు పక్కన ఏమో విండోస్ ఉన్నాయి, మిగతా డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, ఇక్కడ ఏమో ఈ మెనూస్ అన్నీ కనబడుతున్నాయి. ఇవన్నీ నాకు వద్దు, జస్ట్ టైపింగ్ వర్క్ ఏదో ఫోకస్డ్గా చేసుకోవాలనుకున్నాను. అప్పుడు ఏం చేస్తున్నా, ఫుల్ స్క్రీన్ పెట్టి దాన్ని జూమ్ చేసుకున్నా. ముందు జూమ్ చేసుకోవడానికి ఏంటంటే ఇక్కడ ఆల్ట్ స్క్రోల్ బార్ ద్వారా స్క్రోల్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా మనకి జూమ్ అవుతుంది. ఈ పక్కన మెనూస్ ఏమవుద్ది అనుకున్నాం, అప్పుడు నీట్గా మొత్తం మనకి ఈ విధంగా టైపింగ్ వర్క్ చేసుకునేటప్పుడు కన్వీనియంట్గా ఉంటుంది. ఇలా స్క్రీన్ ఎలా అరేంజ్ చేసుకోవాలి. తిరిగి ఇది ఫిట్ అవ్వాలనుకోండి, Ctrl+0 కొడితే ఇలా ఫిట్ అయిపోతుంది. జూమ్ చేయాలంటే ఆల్ట్ స్క్రోల్ బార్. సో టు జూమ్ ఇన్ ఆర్ జూమ్ అవుట్ కమాండ్ ఏంటి, ఆల్ట్ ప్లస్ స్క్రోల్ బార్ టు ఆటో ఫిట్. ఇలా జూమ్ చేసేస్తాం చాలా పెద్దగా, కానీ మళ్ళీ ఇది కరెక్ట్ సైజు యాక్చువల్ ఇంటాక్ట్ సైజులోకి వచ్చాయంటే ఆల్ట్కి పట్టుకొని మళ్ళీ ఇలా స్క్రోల్ బార్ వెనక్కి మూవ్ చేస్తూ వెళ్ళే బదులు ఇలా చేసిన తర్వాత కరెక్ట్ ఫిట్ మొత్తం ఎంటైర్ డాక్యుమెంట్ వ్యూ అంతా వచ్చేయాలంటే Ctrl+0 కొడితే కరెక్ట్ డాక్యుమెంట్ వ్యూ మొత్తం అంతా ఒకేసారి డిస్ప్లే అవుతుంది. సో Ctrl+0. ఓకే, సో ఇక్కడ ఓకే,
సో ఇక్కడ అసలు అంతా మనం ఈ టాపిక్లోకి ఎందుకు వచ్చాం, ఈ ఆప్షన్స్ బార్ ఈ ఈ ఐటెం చెప్పుకోవడానికి ఇదంతా చెప్పుకుంటూ వచ్చాం. బట్ ఇదంతా ఎలాగో నెక్స్ట్ ఫ్లోలో రావాల్సిందే, దానికి రెలవెంట్గా ఆ ఫ్లో అలా వస్తేనే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ మనం ఇక్కడ టెక్స్ట్ బాక్స్ తీసుకున్నాం. ఈ టెక్స్ట్ బాక్స్లో టెక్స్ట్ ఏదో టైప్ చేసాం. ఈ టెక్స్ట్కి సంబంధించిన ఫాంట్ సైజ్ పెంచడానికి కానీ, ఫాంట్ స్టైల్స్ మార్చడానికి కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మనం దీన్ని టూల్ బాక్స్ అంటాం. ఈ టూల్ బాక్స్లో మనం తీసుకునే టూల్ని బట్టి దీనికి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ చేంజ్ అయిపోతూ ఉంటాయి. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నేను టెక్స్ట్ బాక్స్ తీసుకున్నా. ఇప్పుడు ఇక్కడ వస్తున్న ఆప్షన్స్ ఇలా ఉన్నాయి. ఇక్కడ కలర్ ప్యాలెట్ వచ్చింది, ఫాంట్ నేమ్ వచ్చింది, ఇలా వచ్చినాయి కదా. అలా కాకుండా నేను ఎరేజర్ టూల్ ఒకటి తీసుకున్నాను అనుకోండి. చూడండి, ఇక్కడ ఎరేజర్లో మోడల్స్ కానీ వాటి గురించి ఆ డీటెయిల్స్ వస్తాయి. సో ఇక్కడ మీరు ఏ టూల్ అయితే తీసుకున్నారో ఆ టూల్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ మారుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్రాప్ టూల్ తీసుకున్నా, ఇక్కడ ఒక రకమైన ఆప్షన్స్ వచ్చినాయి. ఇక్కడ మార్క్యూ టూల్ తీసుకున్నా, ఇదొక ఆప్షన్స్ వచ్చినాయి. ఇలా మారిపోతూ ఉంటుంది. ఇది మనకి ఆప్షన్ బార్ యొక్క పర్పస్. సో నెక్స్ట్ ఈ టూల్ బాక్స్. ఆల్రెడీ మనం ఈ ఆప్షన్ బార్ గురించి చెప్పుకుంటే టూల్ బాక్స్ గురించి కూడా కొంత చెప్పుకుంటూ వచ్చేసాం చూడండి. సో ఇక్కడ ఈ రకరకాల పర్పస్కి విండోస్ ఫోటోషాప్లో మనకు ఒక్కొక్క పర్పస్కి ఒక్కొక్క టూల్ ఉంటుంది. ఏదైనా సెలెక్ట్ చేయాలనుకోండి మార్క్యూ అని ఉంటుంది. అదేవిధంగా ఏదైనా ఆబ్జెక్ట్ని హోల్డ్ చేసి పట్టుకొని మనకు కావాల్సినట్టు మూవ్ చేయాలి ఎక్కడికన్నా అంటే కనుక ఈ మూవ్ టూల్ అన్నది ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఈ టూల్స్ అన్నీ కూడా ఒక్కొక్క టూల్ యొక్క పర్పస్ ఏంటి అన్నది మనం చెక్ చేసుకుంటూ వస్తాం నెక్స్ట్ క్లాసెస్లో. అయితే ప్రతి టూల్లో కూడా మళ్ళీ నెంబర్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. ఇక్కడ దీని మీద రైట్ క్లిక్ చేస్తే మీకు అవగాహన వస్తుంది. లేకపోతే ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఈ టూల్ బాక్స్ మీద ఇక్కడ జాగ్రత్తగా జస్ట్ మినిట్ జూమ్ చేస్తున్నా మీకు. ఇక్కడ కింద బ్లాక్ సింబల్ ఒకటి ఇచ్చాడు చూడండి. దీని మీద క్లిక్ చేసినట్టయితే కనుక మిగతా ఆప్షన్స్ అన్నీ అంటే ఇంకా ఎడిషనల్ ఆప్షన్స్ ఉన్నాయని. సో దాని మీద క్లిక్ చేస్తే కరెక్ట్గా అప్పుడు దాంట్లో ఉన్న ఎడిషనల్ ఆప్షన్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతూ ఉంటాయి. లేకపోతే రైట్ క్లిక్ చేయండి దాని మీద డైరెక్ట్గా. రైట్ క్లిక్ చేస్తే అందులో ఈ మార్క్యూ టూల్ వచ్చేప్పటికి మార్క్యూ టూల్లో మళ్ళీ రెక్టాంగులర్ ఉంది, ఎలిప్టికల్ ఉంది, సింగులర్ ఉంది. ఇలా రకరకాల ఆప్షన్స్ ప్రతి దాంట్లో కూడా డిస్ప్లే అవుతుంటాయి. ఎరేజర్లో కూడా బ్యాక్గ్రౌండ్ ఎరేంజరు, మ్యాజిక్ ఎరేజర్ అని చెప్పి ఉంటుంది. సో ఒక్కొక్క టూల్లో కూడా మళ్ళీ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వస్తాం మనం నెక్స్ట్ క్లాసెస్లో. నెక్స్ట్ వన్, సో ఇది టైటిల్ బారు, ఇది మెనూ బారు, ఆప్షన్స్ బారు, టూల్ బాక్స్, ఇవన్నీ అర్థమైనాయి కదా. నెక్స్ట్ వన్ ఏంటి, ఇదంతా మనం ఏదైతే మనం వర్క్ చేస్తున్నామో దీన్ని డాక్యుమెంట్ ఏరియా అంటాం. చూడండి ఇప్పుడు ఓకే, ఇదంతా కూడా ఈ వైట్ క్యాన్వాస్ టైప్ ఉంది కదా, దీన్ని డాక్యుమెంట్ ఏరియా అంటాం. అదేవిధంగా నెక్స్ట్ కలర్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి కలర్స్, స్విచెస్ అని మెనూస్. అదేవిధంగా మనం ఏదన్నా మనకి అండో ఆప్షన్ ఉంటుంది కదా ఎంఎస్ వర్డ్లో, వాటిలో ఏదైనా తప్పు చేస్తే కనుక కంట్రోల్ జెడ్ కొట్టుకుంటూ వెళ్తాం. సో అలాగే ఇక్కడ క్లియర్గా హిస్టరీలోకి వెళ్ళినట్లయితే కనుక మీకు ఏ టాపిక్ వరకు 10 ఐటమ్స్ ఒక్కసారి అండూలోకి చేయాలనుకోండి, ప్రతిసారి అండూ కమాండ్ వాడే బదులు డైరెక్ట్గా మీరు ఏ పొజిషన్కి వెళ్ళిపోవాలో ఆ పొజిషన్లోకి డైరెక్ట్గా హిస్టరీలోంచి వెళ్ళిపోవచ్చు. ఆ హిస్టరీ ఆప్షన్స్ కానీ ఇలా డిఫరెంట్ మెనూస్ ఒక్కొక్క పర్పస్కి టూల్ ప్రీసెట్స్ అని అలా ఉంటాయి. ఇవన్నీ నెక్స్ట్ క్లాసెస్లో ఒక్కొక్కటి వస్తాయి. అదేవిధంగా లేయర్స్, ఛానల్స్, పాత్స్, మెనూస్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. వీటిలో ఏదైనా ఒక మెనూ మీకు కనపడలేదు ఇక్కడ, అప్పుడు ఏం చేయాలంటే విండో మెనూలోకి వెళ్ళి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేయర్స్ మెనూ, ఇక్కడ నేను ఏం చెప్పా ట్యాప్ కొడితే కనుక అన్ని మెనూస్ వస్తాయి అన్నాం. బట్ ఇక్కడ ఆ మెనూ లేదనుకోండి, అప్పుడు మీరు దాన్ని ఆన్ చేయడానికైనా ఆఫ్ చేయడానికైనా విండో మెనూలోకి వెళ్తే ఇక్కడ లేయర్స్ అని చెప్పి డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా ప్రతి ఆప్షన్స్ అంతే, ఇప్పుడు మనం హిస్టరీ మెనూ ఆన్ ఆఫ్, కలర్స్ మెనూ ఆన్ ఆఫ్, టూల్స్ మెనూ ఆన్ ఆఫ్, ఇలా ప్రతి మెనూస్ని కూడా విండో మెనూలోంచి మీకు కావాల్సినట్టు ఆన్ ఆఫ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో అలా కాకుండా అన్నిటినీ ఒకేసారి ఇక్కడ మనం విండో మెనూలో ఏ మెనూస్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో అవన్నీ కూడా ఒకేసారి ఆన్ అవ్వాలి, లేకపోతే ఒకేసారి ఆఫ్ అవ్వాలి అని అనుకోండి. సో అప్పుడు ఏం చేయాలంటే జస్ట్ మనం
ట్యాప్ కొడితే ఆన్ ఆఫ్ అవుతాయి. అంటే సింపుల్ థింగ్ ఏంటంటే మనకి ఏ మెనూస్ కావాలి, ఏ మెనూస్ని ఆన్ చేయాలి, ఏ మెనూస్ని ఆఫ్ చేయాలి అన్నది విండో మెనూలో నుంచి కంట్రోల్ చేసుకుంటారు. ఈ విండో మెనూలో నుంచి మీరు కంట్రోల్ చేసుకున్న ఈ ఎనేబుల్ చేసిన ఇక్కడ టిక్ మార్క్ ఎట్లకైతే ఉన్నాయో అవి మాత్రమే ఇక్కడ ఎన్విరాన్మెంట్లో మీ విండో ఫోటోషాప్ స్క్రీన్లో డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు వర్క్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఒకేసారి ఆఫ్ చేయాలి అంటే మళ్ళీ ప్రతిసారి విండో మెనూలోకి వెళ్ళి ఈ మెనూస్ అన్నీ డిజేబుల్ చేసుకుంటే రావక్కల. జస్ట్ ట్యాప్ కొడితే అన్ని మెనూస్ ఒకేసారి ఆన్ ఆఫ్ అవుతాయి. మళ్ళీ తిరిగి డిస్ప్లే అవ్వాలంటే కనుక ట్యాప్ కొడితే మళ్ళీ వచ్చేస్తాయి. సో ఇది విండోస్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన టాపిక్. సో ఫస్ట్ మనం ఈరోజు ఏం చూసాం టాపిక్, ఈ విండోస్ ఎన్విరాన్మెంట్లో టైటిల్ బార్ అంటే ఏంటి, మెనూ బార్ అంటే ఏంటి, ఆప్షన్స్ బారు, టూల్స్ బాక్స్ గురించి, డాక్యుమెంట్ ఏరియా గురించి, ప్లస్ ఈ మెనూస్ని ఎలా ఆన్ చేయాలి, ఆఫ్ చేయాలి. ఇన్ ఎడిషన్ టు దట్ ఇంపార్టెంట్ టాపిక్. యాక్చువల్గా మనం ఈరోజు మన టార్గెట్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ ఇచ్చేద్దామని, కానీ అందులోనే మనకు భాగంగా ఒక న్యూ ఫైల్ తీసుకున్నప్పుడు ఆ న్యూ ఫైల్లో మనకి ఏ ఆప్షన్స్ యూజ్ చేసుకుంటాం అన్నది కూడా చెప్పుకున్నాం. ఫ్లెక్స్ ప్రింటింగ్ అయితే కనుక ఏ విధంగా మనం రిజల్యూషన్ కానీ కలర్ మోడ్ కానీ ఆ సైజ్ ఇంచెస్ని ఫీట్ కింద ఎలా కన్వర్ట్ చేయాలి అన్న టాపిక్ గురించి, అదేవిధంగా A4 పేపర్స్ తీసుకున్నప్పుడు A4 కానీ మ్యాక్సీ ఫోటో పేపర్ కానీ ఎలాంటి వాటికి ప్రింట్ తీసుకుంటే మనం ఏ కలర్ మోడ్ ఇవ్వాలి, జస్ట్ RGB ఇస్తే సరిపోతుంది, లేకపోతే CMYK సేమ్ మీరు ఆ ప్రింటర్ వాడినట్లయితే కనుక. సో ఇలా మనం ఈ టాపిక్స్ అన్నీ కూడా ఈరోజు కవర్ చేయడం జరిగింది. సో వీటి గురించి ఒకసారి ఇదంతా నోట్స్ మీకు ఈ షార్ట్ కట్స్ మనం నేర్చుకున్న షార్ట్ కట్స్ ఏవైతే ఉన్నాయో, కంట్రోల్ N అంటే న్యూ ఫైల్ని క్రియేట్ చేయడానికి, F అంటే స్విచ్ మనం స్క్రీన్ మోడ్ స్విచ్ అవుతూ ఉండడానికి, అదేవిధంగా ట్యాబ్ అంటే కనుక మొత్తం చుట్టూ ఉన్న మెనూస్ ఆన్ ఆఫ్ అవ్వడానికి, అదేవిధంగా స్క్రీన్ జూమ్ చేయడానికి ఆల్ట్ స్క్రోల్ బార్ అని, ఆటో ఫిట్ చేయడానికి కంట్రోల్ 0 అని. సో ఇవన్నీ ఈరోజు టాపిక్ క్లియర్ చేసాం. వీటిని ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. హ్యావ్ నైస్ డే.